ఫలముల పండగ పరమార్థం ఏమిటి? ప్రథమ ఫలముల పండగ పరమార్థం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పండగలు ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన పండగలు. ఏమండి? ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన పండగలు. దేవుడు ఈ పండగలు ఇశ్రాయేలీయులకు ఇచ్చి ఆచరించమని చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఆచరించారు. క్రైస్తవులుగా మనకు ఈ పండగలు ఎందుకు బైబిల్లో వ్రాయించి దేవుడు పెట్టాడు? వారు ఆ రోజు ఆచరించారు ఆ పండుగలు. ఈ పండగల వెనక దేవుడు ఒక అర్థాన్ని, ఒక పరమార్థాన్ని ఉంచాడని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే ఈ ప్రథమ ఫలముల పండగ పరమార్థం ఏమిటి మనం ఆలోచిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రథమ ఫలముల పండగకి మరో పేరే వారముల పండగ. రాసుకోండి. ఈ ప్రథమ ఫలముల పండగకి మరో పేరే వారముల పండగ. ఈ ప్రథమ ఫలముల పండగకి మరో పేరు, అంటే మూడో పేరు, రెండో పేరు వారముల పండగ అయితే మూడో పేరు పెంతెకోస్తు పండగ. రాసుకోండి. పెంతెకోస్తు పండగ అంటే ప్రథమ ఫలముల పండగ అయినా, వారముల పండగ అయినా, పెంతెకోస్తు పండగ అన్న. ఏమండి, దీనిని ఇంకో పదంగా వాడతారు, కోతకాలపు పండగ. అది కూడా రాసుకోండి. ఇవన్నీ ఆ పండగకే కోతకాలపు పండగ. ఎందుకంటే కోతకాలపు పండుగలు నేటికి కూడా కొన్ని సంఘాలు ఆచరిస్తున్నారు. ప్రథమ ఫలముల పండగ, వారముల పండగ, కోతకాలపు పండగ, పెంతెకోస్తు పండగ, ఈ 4 పండగలు ఒక పండగకే పేర్లు. చూద్దాం. ఏమండి, ద్వితీయోపదేశకాండ 16వ అధ్యాయం 16వ వచనంలో, దయచేసి బైబిల్ ఉన్న వారు అందరూ చూడండి. నేను చెబుతున్న ప్రతి పాఠం మరలా అడుగుతాను, మీకు ఏం అర్థమవుతుందండి. ద్వితీయ ఉపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదివి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. త్వరగా, గట్టిగా. ఏటికి 3 మారులు అనగా పొంగన రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిన కనబడవలెను. చాలా జాగ్రత్తగా వినండి. మరలా చెప్పబడదు ఈ పాఠం. ఓకేనా? ఏటికి 3 మారులు అన్నాడు దేవుడు. అంటే ఏటికి అంటే సంవత్సరానికి 3 సార్లు నాకు కనబడాలి. అవి 3 పండగలు ఆచరిస్తూ అని ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పిన ఉపదేశం. ఏటికి 3 మారులు ఏంటవి? మొదట పులియని రొట్టెల పండగ అన్నాడు. పులియని రొట్టెల పండగ అంటే ఏంటి? దానికి మరో పేరేంటి? పస్కా పండగ. ఓకేనా? రెండవది వారముల పండగ. వారముల పండగ అంటే ఏంటి? మనం ఇప్పుడు చూసాం. వారముల పండగ అంటే మనం ఆలోచిస్తుంది అదే. ప్రథమ ఫలముల పండగ, కోతకాల పండగ, పెంతెకోస్తు పండగ. ఇక 3వ పండగ ఏంటి? పర్ణశాలల పండగ. దీనికి మరో పేరు గుడారాల పండగ. ఏమండి, ఒక పండగకి ఇన్ని పేర్లు ఉన్నాయి, 3 పండగలే. ఏమన్నా అందులో ఈ పండగకి 4 పేర్లు చెప్పాను కదా, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రథమ ఫలముల పండగ, వారముల పండగ, ఏమండి కోతకాల పండగ, పెంతెకోస్తు పండగ. రైట్. మరి ఈ పండగకి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చినాయి? ఏ పండగకైనా ఒక పేరు ఉండాలి కదా అని మనకు అనుమానం రావచ్చు. ఏమంటే పేరు పనిని బట్టి ఆ పండగకి ఆ పండగ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ పండగ జరిగే విధానాన్ని బట్టి వచ్చింది. ఉదాహరణకి ఈ పండగకి ప్రథమ ఫలముల పండగ అన్నమాట. ప్రథమ ఫలముల పండగ ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఈ పండగలో పండిన పంటలో ప్రథమ ఫలము దేవుడికి తీసుకొని రావాలి. ఇశ్రాయేలీలు, ఆ మాట అర్థమవుతుంది కదా. ఇశ్రాయేలీలు వారికి పండిన పంటలో కానీ వారి చేతి పనుల్లో కానీ దేవుడు వారిని ఆశీర్వదించిన కొలది ప్రథమ ఫలంగా దేవునికి తీసుకొని రావాలి ఆ రోజు. అందుకే ఇది ప్రథమ ఫలముల పండగ అయింది. రైట్. అలాగనే వారముల పండగ అన్నారు దీనినే. మరి వారముల పండగ పేరు ఎలా వచ్చింది? మరి వారముల పండగ ఎలా అయిందంటే
ఏమండి పస్కా పండగ ముగింపు తర్వాత 49 రోజులు 7 వారాలు లెక్కించిన తర్వాత వచ్చే 50వ రోజు ఈ పండగ ఆచరించమన్నాడు. కాబట్టి 7 వారములు లెక్కించి 7 వారములు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజే ఈ పండగను ఆచరించమన్నాడు, 50వ రోజు. అందుకని ఇది వారముల పండగ అన్నారు. 7 వారములు లెక్కించాలి. ఇప్పుడు దీనికి ముందు జరిగిన పస్కా పండగ తర్వాత నుండి, ఈ పండగకి ముందు ఇశ్రాయేలీలకు పస్కా పండగ జరుగుతుందండి. ఆ పండగ అనంతరము 7 వారాలంటే 7 ఏళ్ళు ఎంత, 49 రోజులు లెక్కించి 50వ రోజు ఈ పండగ చేయండి. అందుకని 7 వారాలు లెక్కించారు కాబట్టి వారముల పండగ అని పేరు వచ్చింది. రైట్. ఇప్పుడు కోతకాల పండుగ ఎందుకు పేరు వచ్చింది? అదే కదండి, కోత కోస్తేనే ప్రథమ ఫలములు వస్తాయి కాబట్టి కోతకాలం పండుగ అని కూడా దీనికి పేరు. ఇక 4వ పేరు పెంతుకోస్త్ అనే పండుగ అనే పేరు ఎలా వచ్చిందంటే, పెంతుకోస్త్ అనే పదము ఆధునిక గ్రీకు భాషలోని పదము. ఈ ఆధునిక గ్రీకు భాషలో పెంత్ అంటే 5 అని, కోస్త్ అంటే 0, 5 0 ఎంత, 50. 50వ రోజు జరిగే పండగ, అందుకే పెంతుకోస్తు పండగ అని కూడా అన్నారు. చూడండి, పండగ ఆ పేరు వచ్చిందంటే దాని వెనకాల ఒక భావం ఉంది. ఇప్పుడు ఈ ప్రథమ ఫలముల పండగ ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా ఏటికి 3 మార్లు ఈ పండగలు ఖచ్చితంగా, ఒక్కొక్క పండుగ ఒక్కొక్కసారి, ఏటికి ఒకసారి చొప్పున 3 పండగలు ఖచ్చితంగా ఆచరించాలి సంవత్సరంలో ఇశ్రాయేలీలు. రైట్. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు దేవుడు వాళ్ళని ఆచరించమన్నాడు. ఏమండి ఎప్పుడు ఆచరించమన్నాడు? ఈ లెక్కను మనం ఆలోచిస్తే ఏమండి ఎప్పుడు ఆచరించమన్నాడు అంటే, మొదటి నెలలో, అంటే పస్కా పండగ తర్వాత ఇది కనెక్షన్ కాబట్టి మొదటి నెలలో, మొదటి నెల అంటే ఇశ్రాయేలీల మొదటి నెల అబీబు అనే మొదటి నెలలో 14వ తారీఖు అంటే 14వ రోజు సాయంత్రం పస్కా పండగ ఆరంభమై 7 రోజులు చేస్తారు. పస్కా పండగకి మరో పేరే పులియని రొట్టెల పండగ. ఈ పండగను 7 రోజులు ఆచరిస్తారు. ఈ పస్కా పండగ ఎప్పుడైతే అయిపోయింది 7 రోజుల్లో, నెక్స్ట్ 8వ రోజు నుండి 1 నుండి 50 అంకెలు లెక్క పెడితే వచ్చే 50వ రోజే ఈ వారముల పండుగను ఆచరించాలి. అంటే 50 రోజులు లెక్కించడం అంటే, ఇప్పుడు పస్కా పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నుండి 50 రోజులు లెక్కించి 50వ రోజు చేసే పండుగ ఈ వారముల పండుగ. మరి ఈ పండగ కరెక్ట్గా లెక్కించి చేయమన్నాడు దేవుడు. మళ్ళీ వెనక ముందు అవుతుంది, ఒక రోజు వెనక వచ్చా ముందు అవచ్చా అంటే అస్సలు అవ్వకూడదు అన్నాడు. ఒకసారి చూద్దాం. మరి అదే ద్వితీయోపదేశకాండం 16:9 ఒకసారి మనం చూస్తే, 7 వారములు నీవు లెక్కింపవలెను, పని చేయి, పంట చేని పైన కొడవలి మొదట వేసిన దినము మొదలుకొని 7 వారాలు నువ్వు పంట చేతికి వచ్చిన పంటని కోయడానికి కొడవలు పెట్టిన రోజు మొదలుపెట్టి 50వ రోజు ఈ పండగ చేయాలి. మరి మొదలుపెట్టి కోత కోసి గొప్ప వేసి ఆ వచ్చిన పంటను తీసుకొని ఆ రోజు ప్రథమ ఫలంగా అర్పించాలి. అందుకని ఈ పండుగను దేవుడు పెట్టాడు. రైట్. అంటే కరెక్ట్గా 50వ రోజు చేయాలి. 7 వారాలు లెక్కించి ఖచ్చితంగా 50 రోజే చేయాలి. 50 రోజు చేయకపోతే దేవుడు ఒప్పుడు. ఎందుకంటే దేవుడు ఏ రోజు చెప్పాడు ఆ రోజు చేయాలి ఇశ్రాయేలీ విషయం. పోనీ ఈ పండగ నేను చెయ్యనని ఇశ్రాయేలీలు ఎవరైనా చేయలేదు అనుకుందాం, శిక్ష ఏంటి? అది కూడా తెలియాలి కదా. ఈ పండగ చేయలేదండి, ఏంటి శిక్ష? ఇశ్రాయేలు ప్రజల నుండి దేవుడు వారిని కొట్టివేస్తాడు. అంటే ఏంటి? తీసేస్తాడు దేవుడు, తన సమాజంలో నుండి వెలివేస్తాడు దేవుడు, తర్వాత చంపేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి నేర్పాడండి ఇవి చెయ్యండి, ఎందుకంటే అందులో మీ మేలు కోరే, వాళ్ళ మేలు కోరే దేవుడు చెప్పాడు. రైట్. ఇప్పుడు ఒకసారి మనం ఈ ప్రథమ ఫలముల పండుగలు, ఈ వారముల పండుగలు ఏమండి సంఖ్యాకాండం 28:26 ఒకసారి మరొక వివరణ చూద్దాం. సంఖ్యాకాండం 28:26 ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 28:26 మనం చూడగలిగితే, మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా చూడండి వారముల పండగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఈ 50 రోజు వచ్చినప్పుడు పరిశుద్ధ సంఘము కూడాలి.
క్రొత్త పంటలో ఆయనకి తేవాలి నైవేద్యంగా. అంటే పాతది తేవద్దు, క్రొత్తది. ఆ సంవత్సరం ఆ ఏట పండిన పంట కొత్తదే దేవునికి అర్పణగా తీసుకురావాలి. ఇది ప్రథమ ఫలముల పండగలో ఉద్దేశం. అంటే క్రొత్తది, ఆ సంవత్సరం పండినదే తీసుకురావాలి అర్పణగా. అది పంట కావచ్చు, చేతి పనిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దేనిలోనైనా కావచ్చు, అందులోదే తీసుకురావాలి, క్రొత్తదే. మళ్ళీ పాత తీసుకురావద్దు. దేవుడు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు మనం ఆలోచించాలి. ఈ పండగ దేవుడు ఎందుకు ఇచ్చాడో, వాళ్ళని ఎందుకు ఆచరించమన్నాడు. ఈ ఆచరణలో ఏ మాత్రం కుడికి కానీ ఎడమకు కానీ కదలొద్దు అన్నాడు. ఖచ్చితంగా చెప్పిన రోజు ఆచరించమన్నాడు. క్రొత్త పంటలోదే తేవాలి అన్నాడు. కొత్త పంటలోది. ఎందుకు ఇంత ఖచ్చితమైన ఆజ్ఞలు దేవుడు జారీ చేసి ఇశ్రాయేలీల దగ్గర ఈ పండుగను జరిగించాడు, ఇశ్రాయేలీలతో జరిగించాడు ఈ పండుగ. ఇంతకు దేవుడు ఈ పండగని ఎందుకు ఆచరించమన్నాడు? ఇది చాలా ప్రధానం. ఎందుకంటే ఈ పండగ పరమార్థం మనం ఆలోచిస్తున్నాం. ఈ కోతకాల పండగ, ఈ వారముల పండగ, ఈ ప్రథమ ఫలముల పండగ పరమార్థం మనకు కావాలి. ఇప్పుడు మనల్ని ఆచరించవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎవరము క్రైస్తవులు. కానీ ఈ పండగను దేవుడు ఇశ్రాయేలీలతో ఆచరించమని చెప్పాడు, వాళ్ళు ఆచరించారు. బైబిల్లో ఈ పండగ గురించి రాయించి మనల్ని కూడా చదువుకోమన్నాడు దేవుడు. ఎందుకు చదువుకోమన్నాడు? దేవుడు ఈ పండగలో ఆయన ఉద్దేశం ఏంటి, ఈ పండగలో దేవుని ఉద్దేశం ఏంటి మనం తెలుసుకోవాలి. ఈ పండగలో దేవుని ఉద్దేశం అంటే పరమార్థం ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఏమండి, దేవుడి పరమార్థం, దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక. ఏమండి, ఈ పండగ అంటే ఈ 3 పండగలలో మాట్లాడుతూ సందర్భం అది పైన చదివితే. అంటే ఈ పండగలు ఎందుకు దేవుడు చేయమన్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనక ఈ పండగ మీరు ఆచరించండి. అది దేవుని ఉద్దేశం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో, నీకు రాబడి ఏమొచ్చింది? రాబడి అని తెలుసు కదా, ఇన్కమ్. నీకు వచ్చిన ఆదాయం అంతటిలోను, మరలా నీ చేతి పని, సొంత వ్యాపారాలు ఏదైనా నువ్వు చేతి పని అంటే నీ చేతి వృత్తి, అవి నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు మంచి ప్రతిఫలం రావాలంటే ఈ పండగ నువ్వు ఖచ్చితంగా ఆచరించాలి. అంటే దేవుడి ఉద్దేశం మనకు అర్థం కావాలి. అంటే ఈ పండగ దేవుడు ఎందుకు ఆచరించమన్నాడంటే, నీ దేవుడైన యెహోవా రాబడి అంతటిలోను నీ చేతి పనులు అంతటిలోను నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ రాబడిలో, నీ చేతి పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఇదిగో ఈ పండగ నువ్వు ఆచరించు. అది అంటే పండగ ఆచరించమని దేవుడు ఇశ్రాయేలుకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలుకే మేలండి. మన ప్రజలైన వారికి దేవుడు ఆశీర్వదించాలి కాబట్టి, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఇది ఈ పండుగలో మీరు ఆచరించాలి. ఈ పండుగ అంటే ఈ కోతకాల పండుగ లేదా ఈ ప్రథమ ఫలముల పండుగ మీరు ఆచరించాలి. రైట్. ఈ ప్రథమ ఫలముల పండుగ ఎలా ఆచరించాలి ఒకసారి అది కూడా చూద్దాం. ఎలా ఆచరించాలి అంటే, చెప్పాను కదా, కోత ప్రారంభించినప్పుడు మొదట నిన్ను దేవుడు, నీ పంటను, నీ రాబడిని నిన్ను దేవుడు అంగీకరించాలంటే నువ్వు ఒకటి చేయాలని ఆ రోజు ఇశ్రాయేలుకు చెప్పాడు. ఏంటది ఒకసారి చూద్దాం. ఏమని? లేవికాండం 23వ అధ్యాయం 10వ వచనం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, నేను మీకు ఇచ్చు 10వ వచనమేనా? 23:10. అది చదువునా. నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి. ఏమండి, ఇక్కడ ఇంతకుముందు మనం చదివాం ఎక్కడ ఆచరించాలనే దానికి ఆన్సర్ ఇక్కడ వచ్చింది. ఏమండి, మళ్ళీ చదువు, మళ్ళీ ఫస్ట్ నుంచి చదువునా. నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు
మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ఏమండి ఈ పండగ ఎక్కడ ఆచరించమన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడ వచ్చింది. నేను మీకు ఇచ్చుచున్న దేశంలో అన్నాడు. ఎక్కడ ఇచ్చారు వాళ్ళకి ఇశ్రాయేలుకు దేవుడు? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం. నేను ఇంకా అప్పటికి ఇవ్వలేదు. అంటే విషయం ఏంటంటే అప్పటికి వాళ్ళు అందులో ప్రవేశించలేదు. ఎక్కడున్నారు? ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో ఉన్న తన ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఇచ్చుచున్న దేశంలో అనగా పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో మీరేం చేయరట? దానిలోనికి వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవాలి. కానీ ఏంటంటే పంట నువ్వు ఎన్ని ఎకరాలు వేసినా, ఉదాహరణకి ఇశ్రాయేలీలు తినేది గోధుమ యవలు, ఇవి వాళ్ళు రొట్టెలకి చేసుకొని తింటారు. యవల రొట్టెలు, గోధుమ రొట్టెలు పులియల రొట్టెల పండుగ అంటే వాళ్ళు రొట్టెలు తింటారు కాబట్టి ఆ పండుగ తింటారు. రైట్. ఇప్పుడు ఈ గోధుమ మొక్కలు మనం తీసుకుంటే ఎవడు ఒక పని అన్నాడు, మొదట ఎక్కడికి తేవాలట? యాజకుని యొద్దకు తేవాలి. 11వ వచనం చదవండి. ఎందుకు ఇదేంటండి? దేవుడికి ఒక కంకి ఎందుకండి? పంటలో మొదటిది అంటే పంట అంతా రెడీగా పండింది. ముందు నువ్వు పంట కోసే ముందు ఇశ్రాయేలీయుడుగా ఆచరించవలసింది ఏంటో తెలుసు? ఒక పన. అది ఏ పంట అయినా ఒక పన కోసుకొని తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి యాజకునికి ఇవ్వాలట. ఎందుకు ఇవ్వాలి? 11వ వచనం చెప్తున్నాడు. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిన ఆ పనను అల్లాడించవలెను. అది ఎందుకు తేవాలంటే నీవు నీ పంట పండింది కదా, నీవు నీ పంట దేవుడు అంగీకరించాలంటే, అంటే నిన్ను దేవుడు స్వీకరించాలంటే, నిన్ను తన కుమారుడిగా దేవుడు భావించాలంటే నీకు పండిన పంటలో మొదటి కంకి, ఆ కంకి వల్ల మనకు నష్టమేం లేదు. ఆ రోజు ఇశ్రాయేలుకి నష్టం కంకే కదా. ఇదేంటంటే దేవుడు మనకు అనిపిస్తుంది, దేవుడు ఏంటండి అంత పెద్ద దేవుడు కంకి, ఒక కంకి కాశపడ్డం ఏంటండి? ఆ కంకి దేవుడికి అనాలి కడుపు నిండుగా, మనం నిండుద్ది అనుకుంటాం. దేవుడు గది అని ఇల్లు కడతారండి. దేవుడు గదని ఎంత పెద్ద గది కడతారు? మనకు పెద్ద ఇల్లు కడితే 6 గదులు ఇల్లు కడితే అందులో నీకు బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అన్నీ ఉంటాయి. మన దేవుడు గది కూడా అంటారు. దేవుడు గది ఎక్కడ ఉంటుంది? కిచెన్ రూమ్లో. కిచెనే చిన్నది అంతేనే కదా. ఏ ఇంట్లో కిచెన్ చిన్నగా ఉంటుందో పెద్దగా ఉంటుంది. కిచెనే చిన్నది, మళ్ళీ అందులో చిన్న గది ఒకటి కట్టి దేవుడు అంటున్నాం కదా, ఎవరన్నా మనకు అనవసరం, దేవుడు అంటున్నాం కదా, ఆ దేవుడికి చిన్న గది కట్టి అక్కడ దేవుడు ఫోటో ఒకటి వేసి ఇది దేవుడు గది అని అంటారు. నువ్వు చిన్న గది ఇచ్చి అడ్జస్ట్ అవ్వమంటున్నావు. అసలు దేవుడు ఎలాంటి వాడు తెలుసా? చిన్నదాన్ని కూడా విడిచిపెట్టాడు ఆయన. ఇప్పుడు ఆలోచించారు, ఇశ్రాయేలీలు ఒక పనే కదండి, ఇవ్వకపోతే ఏమైతండి అన్నాడు అనుకో, ఆయన ఎలా ఉంటాడు తెలుసా? దేవుడు మనం చాలామంది మనుషులుగా మనమే అలుగుతాం. దేవుడు అలిగాడంటే నువ్వు తట్టుకోలేవు. దేవుడు చాలా సెన్సిటివ్ అండి. ప్రేమించాడా హక్కును చేర్చుకుంటాడు, తేడా వచ్చిందా అదో పాతాలనికి తొక్కేస్తాడు. అందుకే సెన్సిటివ్గా ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా. అందులో భార్య చాలా సెన్సిటివ్ అండి. భర్తలారా గమనించండి, నీ భార్య అంటేనే అద్దం. ఈ అద్దాన్ని ఏం చేయాలి? బాగా రుద్ది మంచి ప్లేస్లో పెట్టాలి. లేదంటే నీ బొమ్మ చూపిస్తుంది, ఎదురుగే నీ బొమ్మ చూపిస్తుంది, కింద పడింది అనుకో నీకే గుచ్చుకుంటుంది. ఇది మనలో సెన్సిటివ్ వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. కొంతమంది చూడండి, కానీ ఇప్పుడు సంఘంలో మనకి బాధ్యతలు ఇచ్చినప్పుడు బాధ్యతగా చేయాలి. ఇదేగా మన గురించి అందుకే దేవుడు రాయి బాధ్యత ఇచ్చినప్పుడు బాధ్యతగా చేయాలి. బాధ్యతగా చేయకుండా మధ్యలో వదిలేసిపోతారు. ఎందుకు వదిలేసిపోయాను? పలానా ఆయన నన్ను ఆ మాట అన్నాడు, నేను అలిగాను అంటాడు. నువ్వు అలిగావు కరెక్టే, నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు చేయలేదుగా. మరి దేవుడు లెక్క అడుగుతాడు దీనికి. నువ్వే ఎలిగిపోయినావు దేవుని పైన విడిచిపెట్టి, మరి దేవుడు అలుగుతాడు. దేవుడు అలిగాడంటే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు చెప్తున్నాను, ఒక్క పన తేలేదు అనుకుందాం. ఒక్క పన ఏమన్నా ఎన్ని ఎకరాలు వేసాడో అది పట్టించుకోడండి దేవుడు. నీకు పంట పండింది, పంట గురించి చెప్పడం కాదు, నీ చేతి పనులలో కూడా ఆశీర్వదిస్తున్నాడు కదా. చేతి పనులలో ₹1 తేలేదు అనుకుందాం, అలుగుతాడట దేవుడు. అలిగి ఏం చేస్తాడట? మరోసారి 11వ వచనం ఏంటట? యెహోవా మిమ్మును అంగీకరించునట్లు
అంటే ఆ ఒక్క పన తేలేదు అనుకో ఈ పంటలో, అంటే దేవుడికి నువ్వు మొదటి ప్రియారిటీ ఇవ్వలేదు, నన్ను నువ్వు మొదటిగా గుర్తించలేదు అని దేవుడు అడుగుతాడట. ఇక నేను పట్టించుకోడు, స్వీకరించాడట. దేవుడు స్వీకరించాడట. దేవుడు తన కుమారుడుగా నిన్ను స్వీకరించకపోతే ఏం జరుగుతుంది? ఏమవుతుంది అనుకోకండి. ఆయన స్వీకరించకపోతే నీకు నిత్యాగ్ని దండనే. చాలా సెన్సిటివ్ అండి దేవుడు. బైబిల్లో దేవుడు చాలా సెన్సిటివ్. నువ్వు ఆయన్ని కూడా అలానే సెన్సిటివ్గా ప్రేమించు. సెన్సిటివ్ అంటే ప్రతి విషయాన్ని ఆచి తూచి అడుగు వెయ్యాలి. ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసం ఇప్పుడు జరిగింది కాబట్టి చాలా కేర్ఫుల్గా దాన్ని తీసుకోవాలి మనం. చాలా కేర్ఫుల్గా, ఏదో ఇస్తున్నారుగా తీసుకుంటున్నాం అని తీసుకుంటే లెక్క రాస్తాడు దేవుడు. అంటే నా కుమారుడు త్యాగాన్ని నువ్వు పట్టించుకోవా? యేసుక్రీస్తు వారు త్యాగం అండి. మన రొట్టె ద్రాక్షరసం అని త్యాగం. ఆయన జ్ఞాపకము చేసుకుంటూ రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందాలి. తర్వాత నువ్వు చేయవలసింది చేయాలి. లేదంటే ఆయన అలుగుతాడు, దేవుడు అలుగుతాడు. దేవుడు అలుగుతే బతిలాడే మనం పోగలమా? ఇంట్లో భార్య అలిగితే భర్త బతిలాడలకి ఏమనలేమండి అంట. కొంతమంది భర్తలు అలుగుతారు, అప్పుడు భార్య నువ్వు కూర్చోండి నేను చూసుకుంటాను. ఎదివేలు అలానే చేసింది. భర్త అలిగితే నేను చూసుకుంటాను, నువ్వు పడుకో నీకేంటండి. భర్త అలిగితేనేమో ప్రమాదం, లేడీస్ రంగంలో దిగితే. భార్య అలిగినా ప్రమాదం, భార్య అలిగితే భర్త బతిలాడలేడు. బాబోయ్, అంటే మనుషులుగా మనకే ఇన్ని గుణగాలు ఉంటే దేవుడు ఆయన అలిగితే అసలు అంగీకరించాడు. అందుకేనండి పండగ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నేను మిమ్మల్ని అంగీకరించాలంటే, మీకు విస్తారమైన పంట, మీకు విస్తారమైన చేతి పనులు లాభం వచ్చిందా? అయితే ముందు ఒక్క పన ముందు నాకు తెచ్చి నా సన్నిధిలో నాకు అర్పణగా తేవాలి. అంటే కోత కోసేటప్పుడు ఏమండి, కోత కోసే ముందు కొడవలి ఏమంటే చేనులో వేసినప్పుడు మొదట తీసుకురావాలి. వేసే ముందు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇదిగో నాకు పండించావు తండ్రి నీకు వందనాలని దానిని అక్కడ అర్పించిన తర్వాత నువ్వు కోత కొయ్యాలి. ఇది మన అన్యజనుల్లో కూడా చూస్తుంటాం కదా. అన్యజనులు కూడా పంటలు, ఇది వాళ్ళ నమ్మకాల ప్రకారం పంటలు వాళ్ళు తీసుకునేటప్పుడు ముందు దేవుడికి కొబ్బరికాయ కొట్టి, నిజం అది దేవుడికి ముందు ఇచ్చే ప్రియారిటీ. కాబట్టి దేవుడు దానిని చాలా జాగ్రత్తగా చూస్తాడు. దాని లెక్కలో తీసుకుంటాడు ఇశ్రాయేలీయుల పట్ల. అందుకే ముందు వాళ్ళు మొదట పన తెచ్చి యెహోవా సన్నిధిలో దాన్ని అల్లాడించి ఆయనకు అర్పణగా ఇచ్చిన తర్వాత 50వ రోజు పంట అంతా చేతికి వస్తుంది కదా, 50 రోజులు లెక్క పెట్టి అప్పుడు ఆ పంటలో మరలా దేవునికి స్వేచ్ఛార్పణగా తీసుకురావాలి. దశం భాగం కాదు సుమా, ఇశ్రాయేలు దశం భాగం గురించి మాట్లాడుతుంది ఇక్కడ. దశం భాగం వేరు, స్వేచ్ఛార్పణ వేరు. చదవండి ఒకసారి. ఏమండి? అదే 16వ అధ్యాయంలో 10వ వచనం. ఏది? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 10వ వచనం. 16వ అధ్యాయం 10వ వచనం ద్వితీయోపదేశకాండం. ఈ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత, చూడండి ప్రథమ ఫలముల పండుగను వారముల పండుగను ఒకటి. ఓకే, నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. 10వ భాగం అన్నాడా, దశమ భాగం అన్నాడా? అనలేదు. ఈ వారముల పండుగకున్న ప్రత్యేకత అండి, ప్రథమ ఫలముగా నువ్వు తీసుకొస్తున్న, అంటే పంట అంతా చేతికి వచ్చిందండి. కొడవలు కోసేటప్పుడు ఒక పన తెచ్చి అర్పించావు. ఇప్పుడు పంట అంతా కోసావు. ఏమండి? పంట అంతా కోసిన తర్వాత కుప్ప పెట్టావు, ఇంట్లోకి తెచ్చావు. తెచ్చిన తర్వాత అందులో ప్రథమ ఫలంగా దేవునికి తీసుకురావాలి, దేవుడి సన్నిధికి తీసుకురావాలి. తీసుకువచ్చి దేవుడికి అర్పణగా ఇవ్వాలి. అలా ఇచ్చేటప్పుడు మరి ఎంత తేవాలి ప్రభువా అంటే ఏమన్నాడు? స్వేచ్ఛ అర్పణగా. స్వేచ్ఛ అంటే నీ ఇష్ట ప్రకారంగా నీవెంత ఇవ్వగలవు అది మాత్రం ప్రథమ ఫలంగా ఖచ్చితంగా నువ్వు తేవాలి. ప్రథమ ఫలంగా ఖచ్చితంగా నీ పంటలో, అందుకే అన్నాడు దాన్ని ఏమన్నాడు? ప్రథమ ఫలం, మొదటి ఫలం దేవుడికి తేవాలి. స్వేచ్ఛ అర్పణగా నీకు నచ్చినంత నీ దేవుడికి తేవాలి. ఎందుకండి దేవుడికి మొదటి ఫలం కావాలంటున్నాడు, నీకు నచ్చినంత తెమ్మంటున్నాడు. దశం భాగాలు సరిపోతాయి కదా. దశం భాగం వేరది. నీ రాబడి అంతటిలో, నీ చేతి పనులు అంతటిలో
దేవుడు నిన్ను దీవించాలంటే నీ స్వేచ్ఛార్పణ నీకు నచ్చినంత మొదటిగా దేవునికి తేవాలి. మొదటిగా దేవునికి తేవాలి. మొదటిగా దేవునికి తేవాలి. ఎందుకు మొదటిగా దేవునికి తేవాలి? ఎందుకు మొదటిది దేవునికి తేవాలి? ఎందుకు ప్రథమ ఫలములు అంటే మొదటి పంటలు దేవుడికి ఎందుకు తేవాలి? దీని పండగగా దేవుడు ఎందుకు ఆచరించమన్నాడంటే దేవుడు ఉద్దేశం అంటే తెలుసా? మొదటిగా నాకు ప్రయారిటీ ఇవ్వండి, మొదటిగా నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే నేను లేకుండా మీకు ఏ పంట పండదు కదా, నా వల్లనే కదా మీరు బ్రతికారు, నేనే కదా మిమ్మల్ని కన్నాను, కాబట్టి ప్రథమ ఫలం నాకు తేవాలి అన్నది దేవుడి ఉద్దేశం. అంటే మొదటిగా దేవునికి తేవాలంటే నీకు మొదటిగా దేవునికి ఇవ్వాలి. మొదటిగా దేవునికి ఇవ్వాలంటే దానికి అర్థం ఏంటంటే నువ్వైనా నీ ఇంట్లో నీ మనసులో ఉన్నదాన్ని నువ్వు జరిగిస్తావు. ఏమండి మొదటిగా దేవునికి ఇవ్వాలని దేవుడు ఎందుకు నేర్పాడంటే, ఏమండి మనము తల్లిదండ్రులుగా బజార్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో బండారాలు పిల్లలకి స్వీట్స్ తెచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా మనము తెచ్చిన స్వీట్స్ ఎవరికి మొదటి ఇస్తాం? తల్లిదండ్రులకు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేనే ఉన్నానండి, వచ్చిన తర్వాత స్వీట్స్ తెచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి తెచ్చాను, ఎవరికి ఇస్తాను మొదట? పిల్లలకి ఇస్తానా, భార్యకి ఇస్తాను? ఇప్పుడు నా గురించి మరి మీ గురించి చెప్పుకోవాలి. పిల్లలకే ఇస్తాం. పిల్లలకే ఎందుకు ఇస్తాం చెప్పండి? పిల్లలకి ఎందుకు ఇస్తాం? ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఎందుకు ఇస్తాం? భార్యకి ఇవ్వచ్చుగా, నువ్వు తినొచ్చుగా, కొనుక్కొచ్చింది మనమే కదా. ఒక యజమాని కొనుక్కొని వచ్చాడు, తినొచ్చుగా, నేను తెచ్చాక నేను తిన్న తర్వాత తిను అనొచ్చు కదా. అంటే పిల్లలు ఏమని అంటారా, భార్య ఏమని అంటారు? వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అది ముందు మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళకే ఇస్తాం, అంతేనే కాదు. పిల్లలకంటే కుటుంబాలు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం? పిల్లల్ని ప్రేమిస్తాం, పిల్లల తర్వాత కుటుంబాలు ఎవరైనా. అంటే మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళకే మొదటి ఇస్తాం, నిజమా కాదా? మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళకే మొదటి ఇస్తాం. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే మొదట ఆయనకి ఇవ్వాలి. అది దేవుని ఉద్దేశం అండి. నీవు నన్ను మొదట ప్రేమించాలి కాబట్టి మొదట నాకు ఇవ్వు, అది దేవుని ఉద్దేశం. మొదట నాకు ఇవ్వాలి అని దేవుడు ఎందుకు అన్నాడంటే నన్ను నువ్వు మొదట ప్రేమించాడు. ఇంకొకటి, నీ మది నిండా నేనే ఉండాలి. దేవుని ఉద్దేశం నీ మనసు అంతా నేనే ఉండాలి. ఒక ఆయన సందేశం లేదు, మనసు అంతా నువ్వే. ఎవరు నువ్వే అంటే ఆయన ప్రియేశాడు కాదండి, మనసు అంతా దేవుడు ఉండాలి. ఎందుకు చెప్పమంటారా? మనసంతా అంటే నీ హృదయము, మనసు అంటే హృదయం అండి. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడు, నీ హృదయంలో ఉన్నదాన్ని నెరవేర్చడానికి నువ్వు ప్రవర్తిస్తావు. ఇప్పుడు నీకు హృదయంలో నీకు ఇల్లు కట్టుకోవాలి, మీకు అర్థం కావడం చెప్తాను. ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకున్నాను, తప్పేం కాదు. ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవడానికి కోరుకుంటారు. మరి కోరుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు అంటే ఇద్దా? ఇల్లు అంటే చాలా ఖర్చు, దానికి 2 నెలలు పడుతుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రణాళికతో పాటు డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బు కావాలంటే ఇల్లు కట్టాలంటే ఏంటంటే నవ్వదు. కాబట్టి ఏం చేస్తాడు? నేను కొన్ని సంవత్సరాలకి ఇల్లు కట్టాలని రూపాయి కూడబెడతాడు. ఎందుకు కూడబెడుతున్నాడు? ఎందుకు కూడబెడుతున్నారు? ఇల్లు కట్టాలి అని మనసులో ఉంది, అంతే కదా. మనసులో ఉంటేనే కడతారా, ఏదో అప్పటికప్పుడు కనుక్కొని కడతారా ఎవరైనా? ఇల్లు మనసులో ఉంది కాబట్టి కూడబెడతాడు. కూడినాక సరిపోతాయి అనుకుంటే అప్పుడు ఇల్లు కడతాడు. అలాగే అంటే ఉదయంలో ఉంది కాబట్టే చేయగలిగాడు, కట్టగలిగాడు. అలాగనే దేవుని హృదయములో మన హృదయంలో దేవుడు ఉండాలని దేవుడు అందుకనే నా కోసం మీరు ఎక్కువగా ఆలోచించండి, అందుకని ఖచ్చితంగా మీరు జరిగించండి అని పదే చెబుతూ వచ్చాడండి దేవుడు. ఇంకో విషయం ఏంటి తెలుసా? నాకు ముందు మీరు ఇవ్వడం వలన మీకే లాభం అన్నట్టు. ఏమండి సామెతల గ్రంథం 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచు. ఏమన్నాడండి? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలి? గణపరచాలి. అంటే నీ ఆస్తిలో, నీ రాబడిలో
నువ్వు ప్రథమ ఫలం, ఇక్కడ కూడా ప్రథమ ఫలం అన్నాడు. మొదటి ఫలము నీ దేవుడికి ఇవ్వు. అలా ఇస్తే దేవుణ్ణి నువ్వు గణపరిచిన వాడు. రాబడి అంటే మనకు వచ్చే వచ్చుబడి అండి. రాబడి అది డబ్బు కావచ్చు, పంట కావచ్చు, ఏదో. తర్వాత నీ ఆస్తిలో కూడా ఏంటోనండి, జన్మ వచ్చిన తర్వాత మొదటి దేవుడికి తీయాలండి అంటారండి. తీస్తారు ఎవరండి ఇది నేను అడుగుతున్నాను. మీకు వచ్చిన రాబడిలో ఇదిగోనండి నేను ముందు దేవుడికి తీస్తానండి అన్నవాళ్ళు చేయొచ్చండి. మీకు అన్నవాళ్ళు చేయొచ్చండి. ఇచ్చారా? నాన్నగారు అన్నారు. వెరీ గుడ్. అంటే ఆ ఆలోచన ఉండటం చాలా గొప్పది. అంటే నువ్వు ఎంత అనేది కాదండి, ముందు నీ దేవుడికి నువ్వు తీయాలి. నీకు వచ్చింది కదా రాబడి, రోజుకి వచ్చిందా, నెలకు వచ్చిందా అన్నది అనవసరం. నీకు వచ్చిన రాబడిలో ప్రథమ ఫలం ముందు దేవుడికి తీసేస్తానండి, మిగతా మనకు వాడుకోవచ్చు. కానీ మనం ఏంటంటే అన్నీ వాడుకున్న తర్వాత మిగిలింది ఇంటికి ఒంటికి వాడితే ఇంకేమైనా మిగిలిద్దో చెప్తాను. నీ ఇంటికి నువ్వు ఎంత పెట్టినా చాలు అన్నది. అలాగే ఒంటికి కూడా నువ్వు ఎంత పెట్టినా చాలు అననేవి ఉన్నాయంటే అవి ఇవే నాకు. ఇంకా మిగిలేదేంటి లాస్ట్కి కొంతమంది చూడు, మిగిలేదైతే 100 రూపాయలు. 100 రూపాయల్లో కూడా ఆదివారం వస్తుంది చిల్లర చూడు 100 రూపాయలు. కుటుంబంలో 5 ఉంటే 5 10 చూడు, అక్కడే మంచి జేబులో వేసుకుని వచ్చి ముందు ప్రేయర్ నువ్వు ఎంత ఇస్తావు అన్నది కాదండి, స్వేచ్ఛార్పణ అన్నాడు. స్వేచ్ఛార్పణ ఏమంటే ఇప్పుడు చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచు. పేద విధవరాలు 2 కాసులు వేసింది. దేవుడు ఆమెను గణపరచలేదా? ఆమెను గొప్ప చేసి యేసుక్రీస్తు ఏమన్నా తెలుసు, అందరికంటే ఈవిడే ఎక్కువ వేసిందంటే అక్కడ చూస్తున్న దేవుడు ఆయనకు నువ్వు ముందు ప్రియారిటీ ఇస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? మొత్తం నాకు ఇవ్వమని నేను అనిపించింది. దైవ సేవకుడిగా నాకు కాదు, నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టు. దేవుని కోసం ఖర్చు పెట్టు. ముందు ప్రయారిటీ దేవుని కోసం ఖర్చు పెట్టు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఖర్చు పెట్టినా, దైవ సేవ నిమిత్తం ఖర్చు పెట్టినా, దైవ సేవకులకు ఖర్చు పెట్టినా దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. మీకోసం ఆలోచించే దేవుడు కదా, ఆయన ఎంతో చేస్తాడు. అది ఇదే సందర్భాన్ని పౌలు గారు క్రొత్త నిబంధనలో మాట్లాడుతూ ఏమని, రోమపత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూస్తే, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందని వాడు ఎవడు అని ప్రశ్నించాడు. పొందగలవాడు ఎవడు? ముందుగా ఆయనకిచ్చి అంటే ముందుగా నువ్వు దేవునికిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడంటే ఆ రోజుల్లో లేరు, ఈ రోజుల్లో లేరు. ముందుగా దేవుడికి ఇచ్చేవాళ్ళు లేరు. మనమైనా ముందుగా దేవునికి ఇస్తే ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. దీనికోసం ఒక పండగే పెట్టాడండి దేవుడు. ఎందుకంటే ఎక్కడ మర్చిపోతారో, ముందుగా నాకు ప్రియారిటీ ఎక్కడ మర్చిపోతారని దేవుడు ఈ ప్రథమ ఫలముల పండగే ప్రవేశపెట్టాడు. ముందుగా దేవుడికి ఇవ్వాలి. ఎవడు దీనికోసం పండగ పెట్టాలండి? పెట్టాలి. ఎందుకంటే మర్చిపోతాను. ముందు మనం మర్చిపోయేది ఎవరిని? ముందుగా నాకు ఇవ్వండి అంటే ముందుగా మర్చిపోయేదే దేవుని. అందుకే ఆయన పండగ ప్రవేశపెట్టాడు, పండగ ఆచరించమన్నాడు. ఆ ఆచరించిన పండగను మన కోసం రాయించాడు. దానిని ఏమన్నాడంటే ప్రథమ ఫలముల పండగ అన్నాడు, కోతకాల పండగ అన్నాడు, వారముల పండగ అన్నాడు, పెంతెకోస్తు పండగ అన్నాడు. కాబట్టి ఈ పండగలో మనం నేర్చుకోవాల్సిన పరమార్థం ఏంటంటే, పండగ ఆచరించమని మనం చెప్పట్లేదు. క్రైస్తవులుగా మనం పండగ ఆచరించవలసిన అవసరం లేదు. మనము ప్రథమ ఫలంగా దేవుడికి ముందు ప్రియారిటీ ఇవ్వాలి. పండగ ఆచరించమని ఇశ్రాయేలులతో చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? పండగ అంటే వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛార్పణ తీసుకొచ్చి ఏమండి దేవుని మందిరంలో పెట్టాడు. అవి యాజకులకి ఆహారంగా ఇచ్చేవారు. యాజకులకు ఆహారంగా ఇచ్చేవారు. ఎందుకంటే యాజకుడు ఆ రోజులు ఏ పని చేయకూడదు. యాజకుడు ఏ పని చేయకూడదు. వేరే బయట ఏ వ్యవసాయ పని, ఏ వ్యాపారం యాజకుడు చేయకూడదు. కేవలం దేవుని మందిరంలో సేవ చేయాలి. లేవీయుల పని అది. మిగతా 11 గోత్రాల వారు 10వ భాగము ఈ స్వేచ్ఛార్పణలు, వారికి రాబడిలో ప్రథమ ఫలము ఇవన్నీ తెచ్చి దేవుని మందిరంలో ఇస్తే అవి వారికి ఆహారంగా ఇచ్చేవారు. ఈరోజు ఇచ్చితే సరిపోయింది అనుకోకూడదు. నువ్వు చేయాలి, నువ్వే దేవుని పని చేయాలి, నువ్వే దేవుని కోసము తెచ్చి
ప్రథమ ఫలం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఆ రోజు యాజకులుగా లేవీలను ప్రత్యేక దేవుడు పరిచాడు. ఈరోజు నువ్వెవరో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఈరోజు నువ్వు యాజకుడివే కాదండి, ఈరోజు నువ్వెవరో తెలుసా? ఈరోజు దేవుని కోసం నువ్వే చేయాలి. దేవుని కోసం నీ రాబడిలో ఫలము నువ్వే తేవాలి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మీరు 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 అన్నారంటే సంఘంలో ఉన్నారు అందరికీ, సేవకుడు విశ్వాసని గారు అందరూ, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరెవరు తెలుసా? ఏర్పరచబడిన వంశము. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు, రాజులైన యాజక సమూహం అన్నాడు. మీరే రాజులు, మీరే యాజకులు. మీకు అర్థమైందా? మనమే రాజులం, మనమే యాజకులం. యాజకులు అంటే యాజక ధర్మం జరిగించాలి దేవుని మందిరంలో, అంటే దేవుని సేవ చేయాలి యాజకులు. రాజులు అంటే పరిపాలన చేయాలి. ఎక్కడ? గృహంలో, నీ ఇంట్లో పరిపాలనే. మరి నీ ఇంటికి నువ్వే రాజుగా, నీ ఇంటి పరిపాలన చేయాలంటే నీ ఇంట్లో పరిపాలన అంటే ఏంటండి? పరిపాలన అంటే అర్థం చాలా మంది తెలియదు. పరిపాలన అంటే అధికారం అనుకున్నారు. పరిపాలన అంటే అధికారం కాదు. పరిపాలన అంటే అధికారం కాదు. ఎవరైనా అధికారం ఇస్తే ఇక్కడ కూర్చోబెట్టామనుకున్నారు, మళ్ళీ ఎప్పుడన్నా మర్చిపోయి పిలవలేదు ఫీల్ అవుతారు. వీళ్ళు ఎవరంటే అధికారం ఆశించేవాళ్ళు. ఆశించకూడదు. అధికారం అంటే ఏంటో తెలుసా? పాలించాలి ప్రజలు. అంతే కదా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి, ప్రజలను ఏం చేయాలా? పాలించాలి. అధికారం చలాయించడానికి కాదు, ప్రజల అవసరాలు, ప్రజల అక్కరలు తీర్చాలి. అది పాలన అంటే. పాలనకి అర్థం మార్చేశారండి. పాలన కేవలం అధికారానికే పరిమితం చేశారు. పాలన అనగా సేవ లేదా సర్వీస్. అందుకే మంత్రి అంటారు. మంత్రి అంటే తెలుగులో సేవకుడు అని అర్థం, తెలుసా? సర్వెంట్, సేవకుడు, దానినే మంత్రి అంటారు. మినిస్టర్ అనే పదానికి తెలుగులో అర్థం మంత్రి. తెలుగులో అర్థం మంత్రి కాదండి, తెలుగులో సేవకుడు. సేవకుడు ఏం చేయాలా? సేవ చేయాలి, కానీ సేవ చేయించుకోకూడదు. అంటే ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారానికే చూస్తారు, కానీ వాళ్ళు ప్రజా సేవకులు. వాళ్ళు అప్పుడప్పుడు పదాలు వాడుతూ ఉంటారు, మేము ప్రజా సేవకులం అండి. ఏ రోజు చేస్తున్నాం సేవ? అంటే సేవకు అధికారానికి అర్థం మారిపోయిందండి. కానీ దేవుడు ఏమన్నాడు? రాజు నువ్వన్నాడు. రాజు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పనివాడివి. ఎవరికి? నీ గృహానికి, నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? పోషించాలి. నువ్వే రాజువి, నీ కుటుంబాన్ని నువ్వే పోషించాలి, నువ్వే యాజకుడివి, దేవుని పని నువ్వే చేయాలి. అది మీరు రాజులైన యాజక సమూహం. దేవుని పని చేస్తానండి అన్నా సరిపోదు, నీ కుటుంబాన్ని కూడా నువ్వే పోషించాలి. అంటే నీ కుటుంబాన్ని నువ్వే పోషించాలి, దేవుని పని నువ్వే చేయాలి. నువ్వే రాజువు, నువ్వే మంత్రివి. నువ్వే రాజువి, నువ్వే యాజకుడివి. ఒకనాడు ఇశ్రాయేలీలు కేవలం నువ్వు 10వ భాగం తెస్తే చాలు, మొదటి స్వేచ్ఛార్పణ తెస్తే చాలు. దేవుని పని జరిగించడం ఎవరి పని? యాజకుల పని. లేవీలు, మిగతా 11 గోత్రకర్తలు దేవుని సేవ చేయకూడదు. ఒక ఈవెన్ రాజు అయినా కానీ బలిపీఠం మీద అర్పణ అర్పించకూడదు. ఇశ్రాయేలీలకి రాజైనా కానీ యాజకుడికి ఇస్తేనే యాజకుడు ఆయన పేరున బలి అర్పించాలి. కానీ ఈరోజు నువ్వే దేవుడిని బలి అర్పించాలి, నువ్వే నీ కుటుంబాన్ని పోషించాలి. రాజులైన యాజకులు మీరు, రాజులైన యాజకులు మీరు. మనం అంటే మనమే రాజు, మనమే మంత్రి. నువ్వే దేవుని పని చేయాలి, నువ్వే ఇంటి పని చేయాలి. అదేంటంటే నేను దేవుని పని చేస్తున్నాను, ఇంటిని విడిచిపెట్టుకో. అదేంటంటే నేను ఇంటి పని చేస్తున్నాను, దేవుని పని మా పని అనుకో. చాలా మంది సేవకుల పని అనుకుంటారు. మీ పని కూడా ఇక్కడ మనం ఎలాగ వేదిక మీద ఉన్న వాళ్ళే దేవుని పని చేయాలి. మేము మాత్రం ఆ పనులు చేసుకుంటాం, మేము దశం భాగం ఇచ్చేస్తాం, ఏమంటే మేము స్వేచ్ఛార్పణ ఇచ్చేస్తాం, మేము ఇది ఇచ్చేస్తాం. కుదరదు. నువ్వు కూడా దేవుని పని చేయాలి, నువ్వు కూడా దేవుని పని చేయాలండి. ఇదండి అంటే ప్రథమ ఫలములలో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన పని నువ్వు చేయాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులు నేర్పారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి నీవే యాజకుడివి, నీవే రాజువి. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు అన్నాడంటే, ముందుగా దేవుడికి ప్రతిఫలం పొందేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. ముందుగా నీకు ఎంత ముందుగా దేవుడి పని. ఈరోజు ఇక ఎప్పుడైనా ఎవరైనా నాకు ఫోన్ చేసి, సేవకుడికి ఫోన్ చేసి, ఇదిగో నాకు ఈరోజు ఎంత ఆదాయం వచ్చింది, దేవుడికి నేను ఇస్తున్నాను, ముందుగా దేవుడికి తీసినాకనే మిగతా నాకు పోనీ నాకు ఇయ్యద్దులేండి. చాలామంది మీకు ఇస్తే మీరు తింటారు అనుకుంటున్నాగా. మనకు దశం భాగం దశం భాగమే కదా, నేను సువార్త భాగం అని ఒక డబ్బా ఉంది, అందులో తెచ్చి సైలెంట్గా పెట్టండి. నీ దేవుడు నువ్వు ధర్మం చేయనిది అన్నది కదా. నువ్వు ఒక దేవుడికి ఏం చేస్తున్నావు? కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియదు అన్నాడు కదా. అయితే ఓకే, కొంతమంది పేరు చెప్పుకోవడానికి ఇష్టపడరు, చాలా కష్టపడతారు ఇవ్వడానికి.
అలాంటప్పుడు ఆ డబ్బా అందుకే వేసినావు కదా. నీ దేవుడికి నువ్వేం చేస్తున్నావు? నీ రాబడిలో, నీ చేతి పనులన్నిట్లో నీవు ఆశీర్వదింపబడాలంటే, మళ్ళీ ఇక్కడ లింక్ చెప్పాడు దేవుడు, నీకే ప్రతిఫలం అండి. నీకే ఆశీర్వాదం. దేవుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే ఉందండి. దేవుడు ఆశీర్వదిస్తే ఉంది. మనం ఎలా ఆలోచిస్తామంటే, ఈ మధ్యకాలంలో ఒక అతనికి దుబాయ్లో ఒక అతను దుబాయ్ దేశంలో పని చేయడానికి వెళ్ళాడు. వెళ్తూ ఆ దుబాయ్ దేశంలో డ్రైవర్గా పనిచేస్తూ ఒక లాటరీ కొన్నాడు. 11 రూపాయల అక్కడ 6 లక్ష దినార్స్, దాని ప్రకారం 11 రూపాయలు లాటరీ కొన్నాడు. 30 కోట్ల రూపాయల లాటరీ జరిగింది. ఎంత? 11 రూపాయలు కట్టడం ఏంటి, 30 కోట్లు రావడం ఏంటి? ఇంకా పని ఏం చేస్తున్నాడు? దిశ మారిపోయింది. మనం ఏంటంటే ఇలా ఆకాశానికి ఎక్కడ నిచ్చింది, అప్పుడు ఆయన ఆశీర్వదించడం అనుకుంటాం మనం. 30 కోట్ల రూపాయల లాటరీ తగిలితే ఆయన దిశ మారిపోయిందండి అంటాం. 40 కోట్ల రూపాయల వ్యాధి వచ్చింది అనుకుందాం. మీకు అర్థమైందా? ఆయనకి 40 కోట్ల రూపాయల వ్యాధి వచ్చింది. ఇంక 30 కోట్లు ఏం చేస్తాడు? ఆ 30 కోట్లు ఉదాహరణ 30 కోట్లు రాత్రి తగిలింది. ఆ పట్టుకొని అమ్మాయి బ్యాంకులో పట్టుకొని పోయినాక ఎందుకో కొంచెం గుండె కలుపుమంది. హాస్పిటల్కి వెళ్ళారు. నీ గుండె మార్చాలండి. గుండె మార్చాలి మరి ఎలాగండి అంటే, ఇదో ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉంది, ఒకటని తెచ్చిపోయి గుండె సరిగా ఉంచాడు, రెడీగా ఉంది, కానీ 40 కోట్లు ఖర్చు అయింది అన్నాడు అనుకో. ఆయన దగ్గర ఎంత ఉన్నాయి? 30 కోట్లు. అప్పుడు అనుకుంటాడు, ఈ 30 నాకు ఎంత అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ 30 వచ్చినా ఆనందపడాలా, 40 ఇంకా 10 ఏడు ఎతకాలని బాధపడాలా? అది దేవుడు ఆఫర్ అలానే ఉంటుంది. నీ సొంతంగా నీకు ఎన్ని లాటరీలు జరిగినా నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, అందుకే పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడు అర్థమైంది? అనారోగ్యంతో పడ్డప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నోడికి ఆరోగ్యం మహాభాగ్యం అంటే ఏమంటో తెలుసు, నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి లెక్కలేదు అంటాడు. ఒక్కసారి అనారోగ్యం బారిన పడితే దేవుడు, అందుకే దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? నీ రాబడి అంతటిలో, నీ చేతి పని అంతటిలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, అంటే నీకు చాలా రాబడి వచ్చింది, నీకు కోట్లు వచ్చింది, అవి నువ్వు సుఖంగా అనుభవించాలంటే నీకు ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం ఉండాలి, మళ్ళీ ఆయుష్ కూడా ఉండాలి. అన్నీ ఉన్నాయి. ఉపయోగమైన చావు వచ్చింది. ఇప్పుడు నీకు చావు కావాలి, 30 కోట్లు కావాలంటే ఏది అడుగుతాం? ఇప్పుడు చచ్చిపోతావా 30 కోట్లు కావాలంటే? చావకుండా బ్రతకడానికే చూస్తాం, కానీ 30 కోట్లు ఎందుకు సరిపోయినాక శవాన్ని పట్టుకుని వెళ్ళేట పైన కాలడానికే. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రథమ ఫలం దేవుడికి ప్రథమ ఫలం చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రథమ ఫలముల పండగ ఆచరించమన్నాడు. దేవునికి ముందుగా ఇచ్చే ప్రయత్నం మనం అందరము చేయాలి. ఇది పండగలోని ఉద్దేశం, ప్రథమ ఫలముల పండగ ఉద్దేశం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన